శ్రీలేశదయాపాత్రం దీపత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి గృహాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితాయువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాహయ భట్టనాథ శ్రీభక్తికారకులశేఖర యోగివాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాం శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. శ్రీధన్విపుర్యాం వృషభే విశాఖే ఆత్రేయవంశోద్భవతాత్వికాగ్ర్యాం శ్రీచోళసింహాద్రిగురుప్రమంత్రం శ్రీరంగనారాయణమాశ్రయామః. నీరాతుంగస్తనగిరితటే స్వప్నముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిజతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనికలితం యాబలాత్కృత్య భుంక్తే. భూదాతశ్చైనమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பலுபரியம் இந்நிஷையால் பாடி கொடுத்தாடு நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வலையாய் நாடி நீ வேங்கடவர்க்கென்ன விதி என்ன விமாற்றம் நான் கடவா வண்ணமே நலேகு. ஆறுமலை கண்ணா ஒன்னமே கைகரவேல் ஆரியர புக்கு முகந்து கொடார் தேரி ஊழி முதல்வன் அருவம் போலுமைகளுக்கு பாலியம் தோடுடைய பர்பனாபன கையில் ஆய் போடு மின்னி வளம்புரி போடு மின்னறிந்து தாராதேஷாங்கமுறைத்த சரமரை போல் வார உலகினிரு தேடிடாய் நாங்களும் மார்கரி நீராட மகிழ்ந்து ஏலோரெம்பாய். ஆண்டாடு திவ்ய திருவடிகளே சரணம். அஸ்மத் குருభ్యో நமః. ప్రియ భగవద్ బంధువులారా, ఆండాడమ్మ వారు చక్కగా ఈ యొక్క మొట్టమొదటి 5 పాసులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనకు ఈ యొక్క భగవత్ స్వరూపాన్ని చాలా చక్కగా నిష్కర్షించి మనకి చెప్తున్నారు. మొట్టమొదటి 5 పాసులలో కూడా 1వ పాసులో ఏదైతే ఉందో మార్గడి దానిలో కూడా మనకు నారాయణనే నమకే పరై తరువాన్ సర్వము మనకిచ్చేవాడు ఆ నారాయణుడే. ఉభయ విభూతి నాయకుడు ఆ నారాయణుడే. ఆ నారాయణుడు ఎవరో కాల్సిన మన మధ్య అవతరించినటువంటి నందనందనుడే కృష్ణ పరమాత్మే. తర్వాత పాసులలో జయశ్రీనారాయణ, ఇది కొంచెం వెనకాల నుంచి ఏదో మనకు ఆ పాత రోజుల్లో రేడియోలో కూడా కర్రని వచ్చేటువంటి సౌండ్ లాగా వస్తుందని ఒకసారి మన్నిస్తే మళ్ళీ నేను డిస్కనెక్ట్ చేస్తాను. అడిగాను దానిలో ఎలా ఉండండి. యశ్వరణ ఇప్పుడు బాగానే ఉందా సౌండ్? ఇక్కడ బాగానే ఉంది కానీ కొంచెం బెటర్గా ఉందండి. కానీ అయితే మొట్టమొదటి పాసుల లోపల నారాయణనే అని చెప్పినప్పుడు మనకి ఆ పరస్వరూపాన్ని నిష్కర్షించి చెప్పి, 2వ పాసుల లోపల వ్యూహ స్వరూపం పార్కరుడు పర్యటిన్న పరవనడిపాలి అని చెప్పినప్పుడు వ్యూహ స్వరూపాన్ని చక్కగా చెప్పి, 3వ పాసురంలో ఓంగి ఉలగలంద అనేటువంటి పాసురం లోపల అదిగో ఆ యొక్క అవతరించినటువంటి త్రివిక్రముడు ఎవరైతే ఉన్నారో అవతారం
ఆ వైభవాన్ని చక్కగా చెప్పి ఉత్తముల యొక్క అటువంటి లోకాలన్నీ కూడా కొలిచినటువంటి ఆ యొక్క స్వామి యొక్క దివ్య నామాన్ని మనం సంకీర్తన చేయాలని చెప్పి తర్వాత లోకాల కలిగేటువంటి పాడి పంట సమృద్ధి ఇట్లాంటివన్నీ సూచించి దాని తర్వాత ఉన్నటువంటి పాశ్చర్యం ఏదైతే ఉందో ఓంగ్యుల తర్వాత మనకు ఆలిమలై కన్నా అనేటువంటి అద్భుతమైనటువంటి పాశురం. ఈ ఆలిమలై కన్నా అనేటువంటి అద్భుతమైన పాశురం లోపల మనకు రెండు విశేషాలు మనకు కనిపిస్తాయి. ఒకటి అంతర్యామి స్వరూపాన్ని గురించి చాలా చక్కగా చెప్పి దహర విద్య అని చెప్పి అంటాం. ఉపనిషత్తులో ఉండేటువంటి 32 బ్రహ్మ విద్య లోపల దహర విద్య అని ఒకటి. ఈ దహర విద్యని మనం అంతర్యామి విద్య అని కూడా అంటాం. అది చెప్పి తర్వాత అవతారములలో ముఖ్యమైన అవతారం అటువంటి శ్రీరామచంద్రుడు కూడా ఈ పాత్రలో మనకి చెప్పినట్లు అవుతుంది అంటారు. దీంట్లో అంటే ఎప్పుడైతే ఓంగి పాత్ర లోపల ఇదిగో మాకు అద్భుతమైనటువంటి ఇదిగో వర్షం ఈ విధంగా కురుస్తుంది, నేను ఈ విధంగా చేసినట్టయితే నెలకు 3 వానలు రంగానే వెంటనే పర్జన్య దేవుడు వచ్చాడు. పర్జన్యుడు వర్ణదేవుడు, పర్జన్య దేవుడు, వర్షాది దేవత ఆయన వచ్చాడు. వచ్చి అమ్మలారా మీరు కోరుకున్నట్టుగానే మరి వర్షం కావాలన్నారు కదా, వర్షం కురవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను కురుస్తాను అని చెప్పని వచ్చాట. అయితే ఎప్పుడైతే వర్షాది దేవత వచ్చారో వచ్చిన వెంటనే కూర్చొని చెప్పినప్పుడు ఆండాలమ్మ వారు చక్కగా ఒక నిర్దేశం అనేది చేస్తున్నారు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కురవటం కాదయ్యా, నేను ఎలా చెప్తానో ఆ విధంగానే నువ్వు వర్షాన్ని కురవాలి అని చెప్పని వర్షాది దేవత ఎవరుతున్నారో వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు మన ఆండాల తల్లి. ఆడిమలై కన్నా అని చెప్పినప్పుడు కన్నా అని చెప్పినప్పుడు మనకి కృష్ణ భగవానుడు మొత్తం సర్వం వ్యాపించిన వాడు ఆ స్వామి భగవానుడే కదా, కన్నా అంటే కృష్ణుడే కదా. కానీ లోకులందరికీ కూడా కన్నా అని కాకుండా ఆడిమలైకి అన్నా అని చెప్పని అంటే వర్ష నిర్వాహకుడా అని చెప్పినట్టు. అంటే మనకు ఒక చిన్న సందేహం రావచ్చు ఇక్కడ. అంటే భగవంతుడికి విధేయులైనటువంటి దేవతలు వాళ్ళు భాగవతోత్తములకి భక్తులకి కూడా విధేయులై ఉంటారా అంటే మరి ఆంజనమ్మ వారు శాసిస్తోంది కదా, ఒక గోపిక ఏంటో శాసిస్తోంది కదా, ఇదిగో ఈ విధంగా వర్షం కురవాలి అని చెప్పని. ఇప్పుడు ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ ప్రపంచం లోపల నందనుడై ఈ ప్రపంచంలో కృష్ణ పరమాత్మ కింద అవతరించినప్పుడు ఆ స్వామి ఈ ప్రపంచంలో ఎప్పుడైతే అవతరించారో ఎలా ఉన్నట్టు ఇక్కడ ఈ ప్రపంచంలో అందరూ గోపికలు ఎవరైతే ఉన్నారో గోపికలందరితోటి కూడా కష్టపడటానికి, కొట్టబడటానికి, తిట్టబడటానికి, మొట్టబడటానికి అన్నట్టుగా ఒక చేతిలో ఉన్న ఆట బొమ్మ ఎలా ఉంటుందో ఆ విధంగా గోపికలందరూ అత్యంత సౌలభ్యంతో ఉన్నాడే. భగవానుడే గోపికలకి చక్కగా లొంగిపోయినప్పుడు ఇక ఆ భగవానుడికి విధేయులైనటువంటి దేవతలందరూ కూడా లొంగిపోవడంలో ఆశ్చర్యమే ఉంది. అంటే అక్కడ భగవంతుడికి విధేయులైనటువంటి ఆ యొక్క దేవతలందరూ కూడా భక్తులకు కూడా లొంగి ఉంటారు. ఎట్లా ఉంటుందంటే అసలు ప్రపంచంలో వాళ్ళకి లొంగిపోయి ఉంటారు. ఎవరికి భగవంతుడికి లొంగిపోయి దేవతలందరూ ఉంటారు. ఆ యొక్క భగవంతుడి యొక్క దివ్య మహిమతోటి ఆయనకి భయపడే సమస్తము ఈ ప్రపంచంలో నడుస్తూ ఉంటుంది. మనకు ఉదాహరణకి వాయువు ప్రసరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సూర్యుడు తన క్రమం తప్పకుండా ఆయన తన పనులు నిర్వర్తిస్తూ ఉంటాడు. అలాగే మృత్యువు తన పనులు తను చేస్తూ ఉంటుంది. ఇవి ఉంటాయి మనకి. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య మృత్యోద్ధావతి పంచమః అంటుంది మనకు ఉపనిషత్తు. అంటే ఆ యొక్క భగవానుడికి భయపడి వీళ్ళందరూ ఎలాగైతే చేస్తూ ఉంటారో అలాగే భక్తుల దగ్గర కూడా అంతే వినయంతో అంతే విశ్వాసంతో వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు చెప్పిన మాట కూడా వీళ్ళు వింటూ ఉంటారట. ఉదాహరణకు మనకు ఈ ప్రపంచంలో మనం ఎవరిని అనుసరించి ఉండాలి, భగవంతుడినా లేకపోతే భగవద్భక్తులా అంటే భగవద్భక్తుల్ని అనుసరించి ఉంటే మనకు శ్రేయస్కరం. అయితే భగవద్భక్తులకు ఉండేటువంటి వైభవం ఎంత గొప్పది, వారి యొక్క వైభవం ఎంత గొప్పది అంటే మనకు ఒక చిన్న వృత్తాంతాలు మనకి చెప్తారు. ఎటువంటి వృత్తాంతం అంటే అది మహాపాపి అయిన వాడు ఒకడు ఉన్నట్ట, అజామినుడు అనేటువంటి వాడు. ఆ అజామినుడు అనేవాడు ఎంత మహాపాపి అంటే వాడు ఏనాడు కూడా భగవన్నామాన్ని ఉచ్చరించినట్టు పాపన పోలేదు. కానీ తన కుమారుడు ఎవరైతే ఉన్నారో వాడికి పేరు మాత్రం పెట్టుకున్నాడు, నారాయణ అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. ఈ నారాయణ అని పేరు పెట్టుకున్నాడు కదా, సరే వాడు ఏనాడు వాడు ఒక మంచి పని చేసిన వాడు కాదు. అయినప్పటికీ కూడా
ఒకసారి ఏమంటే అంచకాలం దాపరించింది. అంచకాలంలో పోయినప్పుడు పిలిచాడు అందరినీ, వాళ్ళని వెళ్ళి పిలుస్తూ నారాయణ అని చెప్పి ఒకసారి ఒక మాట అన్నారు. వెంటనే వీడి ప్రారంభమైంది. అయితే ఎప్పుడైతే ఈ నారాయణని శబ్దాన్ని ఉచ్చరించారో వాడి పాపాలని నాశనమైపోయేమో. ఒక నలుగురు పైనుంచి దిగారట. ఎవరు? ప్రకాశించేటువంటి కిరీటాలు, నెల మాలలు, తర్వాత చతుర్భుజులై ఉన్నారు వాళ్ళు నలుగురు దిగమానం పట్టుకుని. వీళ్ళకంటే ముందుగా ఇంకో నలుగురు ముగ్గురు వాళ్ళు దిగారు. వాళ్ళు ఎలా ఉన్నారు? బుర్ర మీసాలు, కూర మీసాలు, దాని తర్వాత మంచిగా తలకి కట్టుకున్నారు. తర్వాత చేతులు ఏవో తాళ్ళు ఉన్నాయి. యమభటుడు దిగారట. యమభటుడు కిందకు దిగి పద నడు యమలోకానికి అని చెప్పని తీసుకుపోతూ ఉంటే ఇంతలో ఈ మధ్యలో దిగిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వేరే ఈ యొక్క మంచి ప్రకాశించేటువంటి కిరీటాలు నలుగురు దివ్య పురుషులు. వీళ్ళు ఇతన్ని మీరు తీసుకువెళ్ళడానికి వీలు లేదు, ఇతను మా పరిధిలోకి వస్తారు, మేము తీసుకుపోతున్నాము, ఇతను పుణ్యాత్ముడు అని చెప్పని అతన్ని చక్కగా వాళ్ళ విమానంలో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయారట. అంతే. అయితే వెంటనే వీళ్ళు కాస్త అనుమానం వచ్చింది. ఎవరికి? యమభటులకి. వెంటనే యమభటులకు అనుమానం వచ్చి ఎవరైతే వాళ్ళ యజమాని ఎవరైతే ఉన్నారో, వాళ్ళ రాజు ఎవరైతే ఉన్నారో, యమధర్మరాజు గారు ఆయన దగ్గరికి వెళ్ళారట. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ యొక్క చట్టం అనేది ఏదైతే ఉందో నువ్వు అసలు ప్రభువు అవునా కాదా సమస్తానికి మొత్తానికి ప్రాణికోటి అన్నిటికీ కూడా? ఎందుకంటే మీకు ఆ సందేహం వచ్చింది అని అడిగాడు యముడు. అంటే నీ ఆజ్యమని చెల్లనటువంటి వాళ్ళు కూడా నీ మాట పాటించకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారని ప్రపంచంలో ఒక ప్రశ్న వేశారు వీళ్ళు. అంటే ఈ ఆజ్ఞాచక్ర వర్తించినటువంటి స్థానం కూడా ఒకటి ఉంటుందా? ఈ మాటకి లొంగని వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉంటారా? ఎందుకంటే ఇదిగో ఈ రోజు మాకు ఒక సంఘటన జరిగింది. కొంతమంది వేరే వాళ్ళు వచ్చారు, మహా ప్రాచీన వాళ్ళని మేము తీసుకొద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళు తీసుకుని వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు. అంటే నీ ఆజ్ఞ కదా చెల్లలేదనే కదా. అంటే మాకు ఇప్పుడు సందేహంగా ఉంది, ఎవరిని మేము తీసుకురావాలి, ఎవరిని మేము తీసుకురాకూడదు అని చెప్పినప్పుడు యమధర్మరాజు అన్నట్టు, ఇవో ఇది అంతా కూడా మొత్తం ఏదో బహిర్గతంగా చెప్పేటప్పుడు కాదయ్యా, చిన్న రహస్యం ఉంది, దగ్గరకు రండి, నేను మీకు చెవులో చెప్తాను అన్నట్ట. స్వపురుషమభివీక్ష పాశహస్తం వదతి యమః కిలకస్య కర్ణమోదే. దగ్గరికి పిలిచి వీళ్ళందరినీ కూడా తన వాళ్ళని దగ్గరికి పిలిచి యమధర్మరాజు చెవులో చెప్పారు రహస్యాన్ని. పరిహర మధుసూదన ప్రపన్నాం ప్రభురహమన్యందునాం నా వైష్ణవానాం. నన్నందరూ ప్రభు అనుకుంటూ ఉంటారయ్యా, కానీ నేను ప్రభువునే తప్పకుండా. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిహర మధుసూదన ప్రపన్నాన్. ఎవరైతే ఆ మధుసూదనుడు శ్రీమన్నారాయణుడు ఉంటారో, శ్రీమన్నారాయణ యొక్క నిజపాద భక్తులు ఎవరైతే ఉంటారో, పరమ భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో, ప్రపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జోడికి మాత్రం మీరు వెళ్ళకండి, వాళ్ళని మీరు వదిలేయండి. పరిహర మధుసూదన ప్రపన్నాన్. ప్రపన్నులంటే ఎవరు? నాకు స్వామి శ్రీమన్నారాయణ తప్ప వేరే ఒక ఆశ్రయం లేదు, నాకు వేరే దిక్కు లేదు, గతి లేదు అనే అనన్య గతికులైనటువంటి మహాత్ములనే ప్రపన్నులు అని చెప్పని అంటారు. అటువంటి వాళ్ళని మీరు వదిలేయండి. ప్రభురహం అన్యనునాం. నేను మిగిలిన మానవులందరికీ కూడా నేను ప్రభువుని. తన వైష్ణవానాం అంటే విష్ణు భక్తులకి, పరమ భాగవతోత్తములకి మాత్రం నేను ప్రభువుని కాను అని చెప్పారు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరిని మనం ఆశ్రయించాలి? భగవంతుడినా, భగవద్భక్తుల్లా? అంటే మన పూర్వాచార్యులు చాలా చక్కగా చెప్తారు మనకి, భగవద్భక్తుల్ని ఆశ్రయిస్తేనే మనం ధరిస్తాము అని. అయితే ఇలా ఆశ్రయించకుండా చెడిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఉన్నారు. ఆశ్రయించకుండా వాళ్ళు కొంచెం సంస్కరింపబడ్డ వాళ్ళు కలవగలన్నా అంట. ఉదాహరణ మనకు శ్రీమద్ రామాయణం లోపల కబంధుడు అనేవాడు ఉన్నాడు. ఈ కబంధుడు అనేవాడు వాడిని రాముడు శ్రీరామచంద్రుడు నిర్జించారు. నిర్జించిన తర్వాత వాళ్ళకు దివ్య శరీరం ధరించి వాడి లోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట చెప్పారు, స్వామి అక్కడ విష్ణుముఖ పర్వతం మీద సుగ్రీవుడు అనేవాడు వానరుడు ఉన్నాడు, వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో వారితో నువ్వు స్నేహం చేసుకోవలసింది అని ఒక మాట చెప్పాడు. చేసుకుంటే అతను సీతమ్మని చక్కగా నీకు వెతికి పెట్టడంలో సహాయం చేస్తాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. వీళ్ళు వెతుక్కుంటూ మెల్లిగా అక్కడి దాకా వెళ్ళారు. ఎక్కడ? విష్ణుముఖ పర్వతం దాకా వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఈ సుగ్రీవుడు
వాలి తమ్ముడు కదా, వాలికి సుగ్రీవుడికి వైరం. వాలిని వీడు వెళ్ళగొట్టారు సుగ్రీవుడిని. వెళ్ళగొట్టే వీడు మతంగమామని ఆశ్రమం కదంతా అందులో ఉంటే వీడికి క్షేమం సుగ్రీవుడికి. అక్కడ వాలి రాడు. అయితే ఎవరో కూరచారు వచ్చి చెప్పారు, ఎవరో ఇద్దరు మహాపురుషులు చక్కగా వారి చేతిలో మంచి ధనుసులు ఉన్నాయి, పొడవైన కత్తులు ఉన్నాయి, ప్రకాశించేటువంటి ముఖమండలం ఉంది, అటువంటి వాళ్ళు తిరుగుతున్నారు అనగానే సుగ్రీవుడు భయపడ్డాడు. భయపడి మా అన్నయ్య బహుశా వారి నన్ను చంపడం కోసం చెప్పని వాళ్ళిద్దరిని పంపించాడేమో అనుకుని కొంచెం అటు ఇటు కంగారు పడుతుంటే ఆంజనేయ స్వామి చెప్పారు, ఎందుకయ్యా నువ్వు ఉంది మతంగమహామని ఆశ్రమాలనే కదా, కంగారు పడద్దు అంటే కొంచెం వెళ్ళి విచారించుకురా అని చెప్పి అన్నాడు సుగ్రీవుడు. సరే వెళ్ళి అక్కడ విచారించి మొత్తం మీద వాళ్ళు రామలక్ష్మణు తన మూపు మీద చక్కగా మూపును ధరించి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి మధ్యలో ఒక స్నేహం చేయాలి. అంటే ఏమిటి, రామచంద్రుడికి సుగ్రీవుడికి పరస్పర పరిచయం అయిపోయింది. వీళ్ళిద్దరూ అగ్ని సాక్షిగా మైత్రి చేసుకోవాలి. ఇంట్లో ఎప్పుడైతే వచ్చినటువంటి రామచంద్రుడికి మరి వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఒక కూర్చోబెట్టాలి కదా, ఒక ఆసనం అనేది ఏమన్నా ఇవ్వాలి కదా. సుగ్రీవుడు ఏం చేశాక ఒక తాళ వృక్షం లేదా ఒక మద్ది చెట్టు, ఆ మద్ది చెట్టు యొక్క పెద్ద కొమ్మని విరిచి అలా వేసి ఆ కొమ్మ మీద స్వామిని ఆశీర్వదం చేశాక, ప్రభు మీరు అందరూ కూర్చోండి దాని మీద అని చెప్పని కూర్చోబెట్టడమే కాదు సుమా, తను కూడా వెళ్ళి ఆ యొక్క మద్ది చెట్టు యొక్క శాఖ ఆ కొమ్మ మీద కూర్చున్నాడు. భగవంతుడితోటి సమానంగా తను కూర్చోవచ్చునా? ఇక్ష్వాకు ప్రభు అయినటువంటి రామచంద్రుడు ఎక్కడ, కొన్ని కూటి మొక్కలకి ప్రభు అయినటువంటి సుగ్రీవుడు ఎక్కడ, అయినా కూడా స్వామి కొంచెం పట్టించుకోలేట. ఓన్లే మనవాడే మన మిత్రుడే కదా అని చెప్పని కూరుకున్నట్ట. కానీ మా లక్ష్మణుడికి ఎక్కడ ఏది ఒక ఆసనం చూపించలేదే అనుకునే సందర్భం లోపల ఆంజనేయ స్వామి ఒక చక్కగా పుష్పించినటువంటి ఒక చందన వృక్షం శాఖ, గంధపు చెట్టు, ఆ చందన వృక్షపు శాఖని ఆ కొమ్మ విడిచి దాని మీద విడిగా లక్ష్మణ స్వామిని ఆశీర్వదనం చేశాడు. అయితే దీని తర్వాత సరే సీతమ్మని నేను వెతికి చేస్తానని చెప్పని సుగ్రీవుడు మాట ఇచ్చారు. అలాగే రామచంద్రుడు వాడిని నేను సంహరిస్తాను, నీకే కష్టం లేకుండా చేస్తాను, నేను కూడా మాట ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒక విషయం, ఎప్పుడైతే వీడు పరస్పరం ఈ విధంగా ఒక వాగ్దానం చేసుకున్నారో, అగ్ని సాక్షిగా వీడు మైత్రి చేసుకున్నారో, దీని తర్వాత వెంటనే సరే వాడిని సంహరించాలి కదా. అసలు వాడేవాడు, వాడి బలపరాక్రమ ఎటువంటివి అంటే సుగ్రీవుడు వాడి గురించి మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత సుగ్రీవుడికి ఒక డౌట్ వచ్చింది, శంక వచ్చింది. రామచంద్రుడు వాడు ఎంత బలపరాక్రమాలు కలవాడే, వాడిని చంపగలుగుతాడా లేడా అప్పుడు కొంచెం ఆ సందేహాన్ని వ్యక్తం చేశాట. ఎటువంటి అంటే మరి అంత బలపరాక్రమంతున్నటువంటి వాడి అన్నప్పుడు కొద్దిగా కొంచెం రెండు నీకు పరీక్షలు పెడతానయ్యా అన్నట్టుగా చెప్పాట. అదిగో దుంగుభి అనేటువంటి వాడితో యుద్ధం చేసి వాడిని తిప్పి 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 వాడిని విసిరి కోరితే వాడు చనిపోయిన తర్వాత వాడి కరేబులు అంత దూరం పడిందయా, నువ్వు ఏమన్నా దాన్ని కొంచెం కథంచగలవేమో చూడు అని ఒక మాట అనగానే ఓష్ ఇంతేనా అని చెప్పని కదా, పాదాంగుష్టి శిక్షేప దశయోజనం అని చెప్పన్నట్టుగా మన కాళి యొక్క బొటం వేరుతోటి దాన్ని ఎక్కడో ఒక 10 అడుగుల దూరం పర్యటనగా విషయించాక రామచంద్రుడు. సుగ్రీవుడు మళ్ళీ అనుమానపడ్డాడు, స్వామి ఇది ఎండిపోయిందయ్యా ఈ కళేబరం, అది పచ్చిగా ఉన్నప్పుడు రక్త మాంసాలతో కూడుకున్నప్పుడు వేరు, కానీ ఇప్పుడు ఎండిపోయింది కానీ అటువంటి దాన్ని అంత పెద్ద బలానికి పరీక్ష చెప్పుకోవడానికి వీల్లేదు. అదిగో చాలా వృక్షాలు 7 ఉన్నాయే, వీటిని పొద్దునే లేవగానే వ్యాయామం కోసం మా అన్నయ్య ఇటు ఇటు వాటన్ని కూడా ఊపేసేవాడు, ఎక్సర్సైజ్ చేసేవాడు. ఏమన్నా ఒక్క చెట్టునే ఏమన్నా కదపగలవేమో లేకపోతే కొత్తగలవేమో చూడు అని చెప్పని ఒక మాట భగవంతుడిగా టెస్ట్ పెడుతున్నాడు సుగ్రీవుడు. వెంటనే ఏం చేశారు, సరే ఇంతేనా ఇదంతా అని చెప్పని ఒక బాణం తీసి దాన్ని ప్రయోగిస్తే 7 తాటి చెట్లని కూడా వరుసగా వాటి లోపల నుంచి ప్రవేశించి మళ్ళీ అది బయటకు వచ్చి భూమిలో ప్రవేశించి మళ్ళీ భూమిలోంచి వచ్చి శ్రీరామచంద్రుడు యొక్క అంబుల పొద్దులో అందులో చేరింది. ఇప్పుడు నువ్వు వారిని సంహరించారు అనేటువంటి నమ్మకం నాకు కలిగింది అనుకున్నంత సుగ్రీవుడు. సరే అందరూ కలిసి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత కిష్కింధకు వెళ్ళిన తర్వాత అక్కడ తెలవయ్యా మీ అన్నయ్యని వాళ్ళని పిలిచాడు, వారి బయటకు వచ్చారు. ఇద్దరు కలిసి భయంకరమైన యుద్ధం చేశారు. చేసినప్పుడు రామచంద్రుడు ఒక చెట్ల తోటలో దాగి ఉన్నారు, ఆంజనేయ స్వామి కూడా పక్కన ఉన్నారు. అయితే ఇద్దరు కూడా ఇంత ఘోరంగా యుద్ధం చేస్తున్నప్పుడు ప్రాణాన్ని మాత్రం వదలేక అక్కడే ఉంది పరిస్థితి. ఈ సుగ్రీవుడిని చితకొడుతున్నాడు వాలి, అదే బొక్కలు విడకొడుతున్నారు అంటారు కదా, ఎముకలు విడిచేస్తున్న అంత భయంకరంగా వీడిని చితకొడుతున్నట్ట. అయితే ఇక వీడు
బతికిపోయావరా పో అని చెప్పని వాడు ఎప్పుడైతే వదిలాడో అప్పుడు ఇంకా చావు తప్పింది, కన్ను లొట్టపోయింది అన్నట్టుగా వీడు బయలుదేరి వచ్చి రొప్పుతో రామచంద్రుడు నిలుచున్నాడు సుగ్రీవుడు. నిలుచుని, స్వామి నువ్వు చంపనంటే నేను వెళ్ళేవాడిని కాను కదా, ఎందుకయ్యా ఈ విధంగా చేసావు, ఎందుకయ్యా వాళ్ళతో నన్ను పొట్టించావు అని ఒక మాట అంట. అన్నప్పుడు స్వామి చెప్తాట, అది కాదు సుగ్రీవా, నేను మీ ఇద్దరు కూడా మీ అన్నదమ్ముడు వాంశీకుడు మీ ఇద్దరు కూడా ఒకేలాగా ఉన్నారు. రూపు, తర్వాత ఒడ్డు, పొడుగు అన్ని మొత్తం అంతా సమానంగా ఉన్నారయ్యా మీ ఇద్దరు. అటువంటిప్పుడు నేను కనుక పొరపాటున కనుక బాణం కనుక వదిలినట్టయితే, అది నీకు కనుక తగిలినట్టయితే అప్పుడు నా కార్యము విఫలం అవుతుంది, నీ కార్యము విఫలం అవుతుంది, సమస్తం కూడా వ్యర్థమైపోతుంది కదా, అందుకని నేను వదలలేకపోయానయ్యా అని చెప్పనంటాను. అన్నప్పుడు వెంటనే మన పూర్వాచార్యులు ఉన్నారుగా, మన పెద్దల మహాత్ములు, వాళ్ళందరూ ఈ వృత్తాంతాన్ని చక్కగా విశ్లేషిస్తూ రామచంద్రుడు సుగ్రీవుడు ఎవరో వాణి ఎవరో తెలియను అని చెప్పన్నాడు. ఇది మనం నమ్మచ్చునా అని చెప్పని ఒక మాట అన్నారు. అంటే ఎందుకు నమ్మకూడదు ఆ మాట? ఇక్ష్వాకు వంశంలో ఉన్నవాడు పరేంగితజ్ఞుడు, అంటే ఇతరుల మనసు అంటే భావాలను కూడా తెలుసుకునేటువంటి మహాత్ముడైనటువంటి రామచంద్రుడు గుర్తుపట్టలేదండి. వారి ఎవరో సుగ్రీవుడు అనేటువంటిది గుర్తు పట్టగలడు, కానీ గుర్తు పట్టనట్టుగా ఉన్నట్టయిన తర్వాత యుద్ధం చేసే మంచి రాజకీయాలు భోగాలు అనుభవిస్తున్నవాడు వాడి. అటువంటి వాడు వచ్చి మీద పడుతున్నప్పుడు చిక్కిపోయిన ఉన్నవాడేమో సుగ్రీవుడు. వీరిద్దరిలోనూ తేడా అనేది గుర్తుపట్టలేదా రామచంద్రుడు? తర్వాత వారి మెడ లోపల ప్రకాశించేటువంటి ఒక మాల ఉంది, దేవేంద్రుడు ఇచ్చిన మాల వాడి మెడలో ఉంది, కానీ సుగ్రీవుడి మెడలో ఏమీ లేదే. కాబట్టి గుర్తుపట్టలేదా రామచంద్రుడు వాళ్ళెవరో సుగ్రీవుడు ఎవరో? పైగా దేవతామరిష్టం అని పేరుగాంచినటువంటి ఆంజనేయ స్వామి ఈయన యొక్క రామచంద్రుడి పక్కనే ఉన్నాడే. ఉన్నప్పుడు వీళ్ళెవరూ వారిసుకుడు అంత మాత్రమైన గుర్తుపట్టలేదా అంటే, గుర్తు పట్టి కూడా గుర్తు పట్టనట్టే ఉన్నాడు స్వామి అని చెప్పారు. ఎందుకుట తనవాడు తనకి ప్రాణభూతుడు బహిప్రాణమైనటువంటి లక్ష్మణ స్వామి పట్ల కలిగినటువంటి అనాదరణ ఏదైతే ఉందో, సుగ్రీవుడు ఆదరించలేదు కదా, దీన్ని కొంచెం వీడికి పాఠం చెప్పాలి అనుకున్నాడు స్వామి. మర్ధనమున కానీ గుణవర్ధనము కాదు, కొంచెం 4 దెబ్బలు పడితే కానీ కొంచెం దేహశుద్ధి, కొంచెం వీడిని చితక్కు తీస్తే కానీ తర్వాత వీడు మారుతాడు, అప్పుడు మనకే పనికొస్తాడు అనుకుని ఆ పని చేశాడు రామచంద్రుడు. తర్వాత నాయన సుగ్రీవా నువ్వేం బాధపడుతున్నా ఆయన, నేను చూసుకుంటా కదా నీకెందుకు అని చెప్పని నాయన లక్ష్మణ అని చెప్పి పిలిచాడు. అన్నగారు అన్నప్పుడు లక్ష్మణ స్వామి వచ్చాడు. లక్ష్మణ స్వామి వచ్చా, ఓహో లక్ష్మణ స్వామి అనేవాడు ఒకడు ఉన్నాడా, ఈయనంటే స్వామికి ఇంత ఇష్టమా అని అప్పుడు గ్రహించాట సుగ్రీవుడు. చూడు లక్ష్మణ, ఎవరైతే సుగ్రీవుడు ఉన్నాడో ఇతను నేను గుర్తు పెట్టుకునే విధంగా, గుర్తు పెట్టుకోవడానికి మనం అభిజ్ఞానము అంటే ఒక గుర్తు, ఈ గుర్తు పెట్టుకునే విధంగా వీరి మెళ్ళో ఏమన్నా ఏదన్నా వెయ్యి అని చెప్పన్నాడు. అప్పుడు లక్ష్మణ స్వామి వెళ్ళి చక్కగా ఆకు కనబట్టలేదుట, అలా మంచిగా పుష్పించిందిట, గజ పుష్పి అనేటువంటిది. ఆ తీగ పీకి దాన్ని మాలగా చేసి కొంచెం మాలగా చేసి వీరి మెళ్ళ వేశాట. మాల సుగ్రీవుడి మెడలో వేయగానే స్వామి ఏమన్నాడు, ఇప్పుడు నీకు మంచి మెడగలవాడివయ్యావయ్యా, ఇప్పుడు నిజంగా నువ్వు సుగ్రీవుడివి అని చెప్పి అన్నట్ట. మెడలో వేస్తే చక్కగా శిరస్సు వంచాడు, చేతులు జోడించి లక్ష్మణ స్వామితోటి ఆ మాల మెడలో వేయించుకున్నాడు. అప్పుడు వీరికి ఆచార్య వరణం అనేటువంటిది వీరికి పూర్తయిందిట. లక్ష్మణుడికి తగిన గౌరవం ఇప్పుడు లభించింది అనుకున్నాడు రామచంద్రుడు. ఇక తర్వాత కదా మనకి తెలుసు, సునాయాసంగా వారిని ఒకే ఒక బాణంతో రామచంద్రుడు మధించాడు. అందుగురించి మనకి ఎప్పుడు కూడా మనం భగవంతుడిని ఆశ్రయించిన పెద్దలు ఎవరైతే ఉంటారో, మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఆశ్రయించాలి. ఇలా లక్ష్మణ స్వామిని ఆశ్రయించకుండా ఇతను ఎవరైతే ఉన్నారో సుగ్రీవుడు దెబ్బతిన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎవరిని అనుసరించి ఎవరిని అనువర్తించి మనం ఉండాలంటే భగవంతుని ఆశ్రయించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అనువర్తించి ఉండాలి. మనవాళ్ళ మమ్మల్ని చెప్తారు ఉపదేశిస్తున్నారు లోపల. ఎప్పుడైనా కానీ మనకి తన ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారి పాద పద్మముల యందు ప్రేమ మాత్రం ఏదీ లేకుండా మాకంతా పెరుమాళేనండి, శ్రీమన్నారాయణుడే కదా అని చెప్పని ఆయన మీద మనకి ఎంత ప్రేమ మనం కల్పించినప్పటికీ కూడా ఆయన మాత్రం ఆ పరంపర అనేటువంటిది ఇవ్వడుట. తన గురువిని తాళనగల తన్ని అన్బో నిల్లాధారం అన్బో తన్బాలు చేయడాలం అంబు ఏకోన్ ఇంద మీద విన్నాడు వేండియరా అని చెప్పనంటారు మనవాడ మామూలు ఉపదేశత్తమాల ప్రబంధాలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా
ఎవరితో ఉండాలి అంటే భక్తులతోనే మనం కలిసిమెలిసి ఉండాలి. వారి ద్వారానే మనం తిరుమారణం పొందగలుగుతాం. ఆడిమనై కైనా ఒన్ను నీకై కలవేడు. ఎట్టినావా వర్షాధిక 18 దేవుడా మాకు ఈ విధంగా వర్షం కావాలి సుమా. ఇలా ఆడిమనై కైనా ఒన్ను నీకై కలవేడు. నువ్వు ఏమాత్రం కూడా కొంచెం కూడా నువ్వు వెనక్కి పోకూడదు. ఏమాత్రం కూడా కొరత అనేది లేకుండా నువ్వు చక్కగా బ్రహ్మాండంగా నువ్వు వర్షించాలి అని చెప్పంటారు. అలాగే నేను తప్పకుండా అందుకే కదా మేము వచ్చింది అని చెప్పన్నట ఆ 18 దేవత. ఆళీడు పొక్కు నేను చెప్పేది నువ్వు వినవయ్యా, ముందు నువ్వు ఈ పని చేయి. ఆళీడు పొక్కు. ఆళీడు పొక్కు అంటే ఏంటి? సముద్రం ఏదైతే ఉందో మంచి బ్రహ్మాండమైనటువంటి జలములు కలిగిన సముద్రం ఏదైతే ఉందో దాని మధ్య నువ్వు ప్రవేశించు. మేఘానికి నిర్దేశం చేసి చెప్తున్నారు ఆంధ్రాల తల్లి. ఆ మధ్యలో సముద్రం మధ్య లోపల బాగా జలం ఎక్కువగా ఉంటుంది, నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. కానీ బొడ్డుల్లో నీళ్ళు అంత చాలా తక్కువగా ఉంటాయి. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళు? సముద్రం మధ్య లోపల వెళ్ళి అడుగుదాకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇసుక మాత్రమే ఉండాలి సుమా. అదిగో ఆ రేంజ్లో ఆ విధంగా ఆ నీళ్ళన్నీ కూడా నువ్వు కలుపాల మొత్తం అంతా దాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు నువ్వు పైకి వెళ్ళు. ఆడి పొక్కు ముహందు కూడా తేడా నీళ్ళని కూడా చక్కగా త్రాగి పైకి వెళ్ళి ఒక 6 7 అంటే పైకి వెళ్ళిన పైకి ఆకాశం వెళ్ళిన తర్వాత చక్కగా గర్జించు ఒకసారి అని చెప్పి. అయితే ముఖంతో కూడా తేలి అయితే అమ్మలాగా మీరు చెప్పినట్టుగా అలాగే లోపలికి వెళ్తాను, ఆ నీళ్ళని తీసుకుని పైకి వెళ్ళి మంచిగా అలాగే ఉంటా. తర్వాత మరొక కండిషన్ ఉందా? నువ్వు ఎట్లా ఉండాలి? ఊడి ముదల్వన్ పోలు మేఘరొద్దు. ఊడి ముదల్వన్ ఉరువం పోలు మేఘరొద్దు అంటే ఎట్లాగా? ఊడి ముదల్వన్ అంటే ఈ ప్రపంచానికి అంతటికీ కూడా కారణభూతుడైనటువంటి వాడు, జగన్నాథుడైనటువంటి వాడు భగవానుడు ఎవరైతే ఉన్నారో, శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నారో, ఊరి ముదల్వన్ పోలు ఉరువం పోలు మేఘరొద్దు. ఆ యొక్క స్వామి వంటి ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క నల్లటి ఆ యొక్క ఛాయ నీలమైనటువంటి రంగు ఏదైతే ఉందో అది నువ్వు ధరించాలని చెప్పి నిర్దేశిస్తున్నారు మన ఆంధ్రాలు. ఇక్కడ విశేషం ఏంటంటే సాధారణంగా మనం ఏం చేస్తామంటే ప్రకృతిలో ఉండేటువంటి మనకి దొరికేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వీటిని మనం భగవంతుడితో అదిగో ఈ విధంగా భగవంతుడి యొక్క ఫలానా ఉన్నాయి, ఫలానా అవయవములు ఉన్నాయని మనం పోలుస్తూ ఉంటాం. ఉదాహరణ మనకి తామర పుష్పాలు, తామర పూలు ఉన్నాయి. అబ్బా జర తామరల వంటి నేత్రములు కలవాడు భగవానుడు అని చెప్పి అంటాం కదా మనం. అంటే ఇవాళ ఉండి రేపు వాడిపోయేటువంటి తామర పూలతో తామర పుష్పాలతో భగవంతుడి యొక్క దివ్యనేత్రాన్ని మనం పోల్చదగినటువంటిది. అంటే ఈ ప్రపంచంలో అంతకంటే మించిన ఉపమానం అనేటువంటిది మనకి లేదు కనుక అలా మనం పోలుస్తూ ఉంటాం. కానీ ఆండావు తల్లి నిజంగా ఆవిడ కనుక మనకు ఒక చక్కటి తిరుమల మన పిరాటి చక్కగా ఒక అమ్మవారు, ఒక ఆదివారం మన కాకపోయినట్టయితే ఆవిడ దాసుడు కాళిదాసు ఇత్యాది మహాకవుల కంటే మించినటువంటి గొప్ప కవిత ఉండేది మన ఆండావు తల్లి. ఎందుకంటే ఆవిడ ఇచ్చినటువంటి ఉపమానాలు కానీ పోల్చినటువంటి పోలికలు కానీ మరి గొప్ప గొప్ప మహాకవులు అన్న వాళ్ళు కూడా అట్లాంటి ఉపమానం చేయలేదట. ప్రకృతిలో ఉండే వస్తువుల్లో పరమాత్మని పోల్చడం కాదు, పరమాత్మ యొక్క దేహంలో ఉండేటువంటి లక్షణాలు ఏవైతున్నాయో ఆ వాటిని ప్రకృతిలో మనం చూసుకుంటూ ఉంది మన ఆధారపడి. ఇదే మనకి అంతర్యామి తత్వం అనమాట. ఆలిమలై కన్నా ఒండునీకాయ కరవే అని ఆలిపు ఒక మొహంతో కూడా చేయదు. ఊరి మొదలు నిరోంబోలు మేకలెత్తు ఊరి మొదలు నిరోంబోలు మేకలెత్తు అంటే ఉన్నప్పుడు స్వామి యొక్క దేహఛాయ ఎలా ఉందో మీ యొక్క మేఘం ఎలా ఉందో మీ రంగు ఎలా ఉండాలి అని చెప్పండి. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు? అదొకటి కాదు, అలాగేనమ్మా ఆ రంగు నేను ధరిస్తాను అని చెప్పినప్పుడు సరే అదొకటి కాదయ్యా మరొకటి ఉంది. పాళియంతోడుడయ పర్వనాభన కయ్యల్ ఆడిపోడుమెన్ని పాళియంతోడుడయ పద్మనాభన కయ్యల్. స్వామి పద్మనాభుడి చేతిలో మంచి శ్రీ సుదర్శనాయుధం ఉంటుంది, చక్రం ఉంటుంది. అందమైనటువంటి ఆ పద్మనాభుడు మా స్వామి ఎదుగుతున్నారో ఆయన చేతిలో ఉండేటువంటి చక్రాయుధం ఏదైతే ఉందో, శ్రీ సుదర్శనం ఏదైతే ఉందో అది వెనక ఒకసారి కనుక మెరవటం మొదలు తిరిగి అలా చక్రం చక్కగా తిరుగుతున్నప్పుడు దానిలోంచి చక్కటి కాంతులు వస్తాయి. ఒక మెరుపులు లాంటి ఆ మెరుపులు ఎలా ఉండాలి? ఆ కాంతి సుదర్శనాయుధం యొక్క కాంతి ఎలా ఉందో, ఆ యొక్క శ్రీ సుదర్శన యొక్క కాంతి ఎలా ఉందో అలా ఉండాలయా నీ మెరుపులు. రూపమేమో స్వామి యొక్క నల్లని రంగు అలా ఉండాలి నీ యొక్క మేఘం యొక్క రూపు. తర్వాత
ఇదిగో ఆ స్వామి చేతిలో ఉండే చక్రం ఏదైతే ఉంటుందో దానిలో కానీ మెరుపులు ఉండాలి అని చెప్పారు అంటున్నారు. అంటే పాలి అంతోరుடைய పర్వనాభన కయ్యి ఆడిపోవడం నిన్ని వలంబురి పోవడం అది రెండు వలంబురి పోవడంటే దక్షిణావర్త శంఖం అని చెప్పండి. స్వామి చేతిలో మరొక చేతిలో ఏముంటుంది? శ్రీ పాంచజన్యం ఉంటుంది. ఈ పాంచజన్యం ఏదైతే ఉంటుందో ఈ పాంచజన్యం కనుక ఒకసారి స్వామి కనుక పూజించినట్టయితే ఇటువంటి ఒక పెద్ద శబ్దం ఏదైతే వస్తుందో అటువంటి శబ్దం ఏదైతే ఉందో పాంచజన్య గర్జనం పోలినట్టుగా ఉండాలి. ఇదిగో మీ యొక్క వచ్చేటువంటి ఉరుములు అదిగో ఆ విధంగా ఉండాలి. అంటే మెరుపులేమో చక్రాయుధంగా ఉండాలి, మరి ఈ యొక్క ఉరుములేమో మా స్వామి పాంచజన్యం ఏదైతే ఉందో దాని శబ్దంలాగా ఉండాలని చెప్తాను. ఆడిపోవడం ఎన్ని వరంబులిపోవడం అది రెండు. సరే, అలాగే వెంటనే నేను బ్రహ్మాండంగా వర్షం కురుస్తాను. నువ్వు ఎలా వర్షం కురుస్తావు మాకు తెలుస్తాయా? కొన్ని చోట్ల వర్షం పడుతుంది, కొన్ని చోట్ల వర్షం పడదు, అప్పుడప్పుడు ఆగుతుంది, అప్పుడప్పుడు కొనసాగుతుంది. ఇంకా ఈ విధంగా మాకు ఉండకూడదు. ఎలా ఉండాలో తెలుస్తున్నా నాకు వచ్చేటువంటి వర్షం అలా అలా పట్టినట్టుగా రావాలి అంతా ఒక్కసారి. ఇప్పుడు మన ఎప్పుడైనా కనుక బయటకు వెళ్తాం అనుకోండి, వర్షం అబ్బా వర్షంతో పై ఏం కొట్టిందండి మమ్మల్ని అంటే అంటే ఒక కంటిన్యూస్ ఫ్లో అనమాట. ఆ ఫ్లో ఎలా ఉండాలి? మా స్వామి ఎవరైతే ఉన్నారో శ్రీ విష్ణు భగవాన్ ఎవరైతే ఉన్నారో ఆయన చేతిలో శాంగం అనేటువంటి ఒక ధనుస్సు ఉందయా, ఆ ధనుస్సులోంచి వచ్చేటువంటి బాణ పరంపర ఏదైతే ఉంటుందో ఎడతెగక అది చిన్నంగా వచ్చేటువంటి బాణ పరంపర ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఉండాలయ్యా ఈ కురిచేటువంటి వర్షము అని చెప్పని నిర్దేశించారు. నారాదే శాంగమరైక శరమడైపోడు వాడ ఉలగెనీరు పెయిరాయి, వాడ ఉలగెనీరు పెయిరాయి అంటే వాడ ఉలగెనీరు పెయిరాయి అంటే ఈ లోకాలన్నీ కూడా చక్కగా ఇవన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి, చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలి. అవన్నీ కూడా ఈ వర్షం కురిసి వాడ ఉలగెనీరు పెయిరాయి నాంగళం మార్గలి మీద ఇట్లా బ్రహ్మాండమైన వర్షం కురిస్తే ఈ కుంటలు చెరువులు తటాకాలు ఇవన్నీ కూడా చక్కగా నిండిపోతాయి కదా. అది అంత వర్షం చకపోతే నిండినప్పుడు మేము కూడా ఏం చేయాలి? ఈ మార్గశీర్ష మాసంలో స్నానం అని పెట్టుకున్నాం కదా, మేము కూడా చక్కగా మేమందరూ కూడా స్నానం చేసి ఆనందించేట్టుగా ఉండాలి. వాళ్ళ ఒలగిని తేదిగా అంగళం మార్గలి మీదార మహిళలు దీని చక్కగా స్నానం చేసి మేము కూడా సంతోషించాలి. అదిగో ఆ విధంగా ఉండాలి సుమా ఈ వర్షము అని చెప్పని మనకి ఆండాల తల్లి నిర్దేశిస్తున్నారు. అయితే ఇదిగా కనుక ఆలిమలై కన్నా ఉన్నకాయ కరవేటువంటి పాసుల యొక్క లోతుల్లో మనం వెళ్ళినట్టయితే దీంట్లో గోపికలకు కృష్ణ భగవానుడు లొంగి ఉంటాడు. ఆ కృష్ణ భగవానుడికి దేవతలందరూ కూడా లొంగి ఉంటారు. దేవతలందరూ కూడా ఎప్పుడైతే కృష్ణ భగవానుడు ఈ ప్రపంచంలో ఈ గోవుల మధ్యన గోపాలకుల మధ్యన గోపికల మధ్యన అవతరించారో వాళ్ళకందరికీ కూడా అందుబాటులో ఉంటూ అత్యంత సౌలభ్యాన్ని ప్రదర్శిస్తూ అక్కడ ఉన్నారో అక్కడ ఎక్కడెక్కడి దేవతలందరూ కూడా మారువేషాల్లో వాళ్ళందరూ కూడా వచ్చి స్వామిని సేవించుకుందామని చెప్పని ఆ నందగోపుల వారి గృహం ఏదైతే ఉంటుందో దాని ముందర పడిగాపులు పడి ఉంటారు దేవతలందరూ కూడా. అదే ఎప్పుడు ఏ విధమైనటువంటి చేయాలన్నా కైంకర్యం చేయాలన్నా నేను సిద్ధంగా ఉంటామని చెప్పని ఉంటారు. కానీ యొక్క భగవానుడి యొక్క లక్షణం ఎలా ఉంటుందో తెలుస్తున్నా. స్వామి కనుక ఆ యొక్క శ్రీవైకుంఠంలో ఏం చేస్తున్నప్పుడు ఆ పరంపరలో ఏం చేస్తున్నప్పుడు ఆ శ్రీహరి ఎట్లా ఉంటారట, గొప్ప గొప్ప యోగి పొంగవులకైనా కూడా ఆయన దర్శనం ఇవ్వట. కనీసం ఆయన పాద ధూళి నేను సేవించుకుందాం అన్నప్పుడు కూడా అది కూడా కనపడనటువంటి మహాత్ముట ఆయన భగవానుడు. ఎట్లా ఉంటుందంటే మనకు ఎన్నడునైనా యోగి విభులవని పాద పరాగమింతయున్ కన్నుల కానరు, ఎన్నడునైన యోగి విభులవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కానరు, అట్టి హరిన్ కౌగిలి చేర్చుతూ చెట్టబట్టుచున్ కన్నుచు బుద్ధుచున్ నగుచు తద్దయపై పడి కూడి ఆడుచున్. అలా ఉంటారు ఆ గోపికలందరూ కూడా. ఎప్పుడు అసలు ఎప్పుడైనా కానీ కనీసం గొప్ప యోగులు అందరూ కూడా యోగి శ్రేష్ఠులందరూ కూడా ఆ భగవానుడు యొక్క పాద పరాగం ఏదైతుందో పాద ధూళి ఏదైతే ఉందో దాన్ని సేవించిన కనీసం సారి కాదు పాద ధూళిని మేము సేవించగా కలుస్తాం అనుకుంటే అటువంటి వాళ్ళకు కూడా కనీసం కళతో కూడా వాళ్ళు చూడలేక అటువంటి ఆ శ్రీహరి ఎప్పుడైతే నందనందనుడి కృష్ణ పరమాత్మ కింద అవతరించిన తర్వాత ఈ గోపికలందరూ ఆయనతో ఆడతాట పాడతాట పరశిస్తాట ఎట్లాగా కౌగిలి చేర్చుతూ చెట్టబట్టును
గోపికా కృష్ణుడు వీళ్ళందరూ కూడా చెత్తపట్టాలు వేసుకుని చక్కగా వీళ్ళందరూ కూడా అది అంటారు కదండి, అది అలా ఆడుతూ తిరుగుతుంటారట వాళ్ళు. తర్వాత ఒకళ్ళొకరు పనుకుంటారట. తర్వాత ఆయన స్వామిని గుద్దుతుంటారట. తర్వాత చూసి హేళన చేసినట్టుగా నవ్వుతున్నా బాగా ఓడిపోయావా అని చెప్పి నవ్వుతూ ఉంటారట. అలా ఉన్నటువంటి సౌరభంట కృష్ణస్వామిది. కృష్ణస్వామి గోపికలు వీళ్ళేంటి ఒక ఆటలు ఆడుకుంటూ ఒక చిన్న పందెలు పెట్టుకుంటారట. కృష్ణ నీకు నాకు ఒక పందెం. ఏమిటి ఆ పందెం? ఒకవేళ కనుక నువ్వు గెలిస్తే నిన్ను మేము చక్కగా మా భుజాల మీద మేము మోస్తాం. ఒకవేళ కనుక నువ్వు ఓడిపోతేను అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు మమ్మల్ని నీ భుజాల మీద మోయాలి. నువ్వు సిద్ధమైనా మాతో ఆటకి అని అడుగుతారట. స్వామి ఈయన సార్ అలాగే నేను కూడా సిద్ధం అని చెప్పంటారట అన్న కృష్ణుడు. అనగానే సరే ఆట మొదలవుతుంది. ఆట మొదలవగానే స్వామి కావాలని చెప్పని గోపికలకి ఓడిపోతారట. ఓడిపోయిన తర్వాత మరి నియమం ప్రకారం ఏం చేయాలి? ఈ గోపికలని తన మీద కిట్టుకుని వాళ్ళని మొయ్యాలి. ఇది చేసి ఆహా ఈ రోజు నాకు జన్మ ధన్యమైంది అనుకుంటారట కృష్ణ పరమాత్మ కూడా. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత భక్తాగ్రగణ్యమైన వాళ్ళు ఎవరంటే గోపికలట. యథావ్రత గోపికానాం అంటారు నామ భక్తి సూత్రాల లోపల. అంటే భక్తి కానీ భక్తులు కానీ ఎలా ఉండాలంటే ఇదిగో నందవ్రజంలో ఉండేటువంటి గోపిక లాగా ఉండాలట. అది అందు గురించి మనకి అట్లా ఎవరికి కూడా లొంగనటువంటి ఆ పరమాత్మ ఇదిగో ఇక్కడ వీళ్ళందరికీ కూడా లొంగి ఉంటారట. ఆలిమనై కన్నా ఒండుని కై కదవేదు. నువ్వు ఏ మాత్రం కూడా లోటు లేకుండా ఒక కొరత లేకుండా చక్కగా వర్షించాలి అని చెప్పారన్నారు. అనగానే వర్షాది దేవత అన్నట నేను ఉన్నది అందుకనే కదమ్మా తప్పకుండా వర్షిస్తాను, కానీ నాకు కొన్ని నియమాలు ఉన్నాయి అని చెప్పన్నట. నీకేం నియమాలు అన్నప్పుడు ఇప్పుడు మంచిగా మా పాపలు ఉండేటువంటి కొన్ని స్థలాలు ఉన్నాయి, పుణ్యాత్ములు ఉండేటువంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. మరి అటువంటిప్పుడు పాపులు ఉన్న దగ్గర వర్షించకూడదు అని చెప్పిన వర్షాలు పడకూడదని, మరి పుణ్యాత్ములు ఉన్న దగ్గర వర్షించాలని చెప్పని మాకు కొన్ని నియమాలు ఉన్నాయి అని చెప్పి అన్నట. ఇదో ఈ పాపాత్ములు పుణ్యాత్ములు అటువంటి భేదం అనేటువంటి మా దగ్గర నువ్వు చెప్పడానికి వీల్లేదు. నువ్వు అంతలా కూడా నువ్వు ప్రధానంగా వర్షించాలి. నీ నియమం మా దగ్గర వర్తించదు. అదేంటమ్మా లోకులకు నియమం మీకొక నియమమునా అని అడిగారు వర్షాది దేవత. అడిగినప్పుడు అవును మా నియమం మాది వేరు. మా గోష్ఠి ఏ గోష్ఠి నీకు తెలుసునా, నేను ఎవరికి చెందిన వాడు నేను తెలుసునా మీకు వర్షాది దేవత అన్నప్పుడు ఇది ఎవరి గోష్ఠి అంటే మాది సీతమ్మవారి గోష్ఠి, మాది పిరాటి గోష్ఠి మాది. అంటే ఆ అమ్మవారు ఎవరైతే ఉందో ఆ అమ్మవారికి చెందినటువంటి వాళ్ళం మేము, ఆ అమ్మవారిని అనుమతించి ఉండేటువంటి వాళ్ళం మేము, పిరాటి గోష్ఠి. ఎందుకు ఆరు లక్షణాలే మాకు ఉంటాయి అని చెప్పన్నట్టు వీళ్ళు. అంటే మరి పిరాటి యొక్క లక్షణాలు ఏంటి, అమ్మవారి యొక్క లక్షణాలు ఏమిటి అంటే ఎంత దుఃఖం తాను అనుభవించినప్పటికీ కూడా అశోకవనం లోపల దగ్గర 10 నెలలు ఆవిడ అక్కడ ఉండి అశోకంలో దుఃఖం అనుభవించినప్పటికీ కూడా ఇతరులకందరికీ మేలే కోరుకుంది ఆ చల్లని తల్లి. ఎవరికి కూడా ఏనాడు కూడా కీడు ఉన్నది తలపెట్టకూడదు అనేటువంటిది సీతమ్మ వారి యొక్క నిర్ణయం. దానికి మేము కూడా కట్టుబడి ఉంటామయ్యా. ఆఖరికి 8 నెలలు తను బంధించి అక్కడ ఇబ్బందులు పెట్టినటువంటి వాడైనటువంటి రావణాసుడు కూడా వచ్చినప్పుడు అతన్ని కూడా చక్కగా బోధ చేసింది. నువ్వు కనుక చక్కగా కలకాలం కనుక సుఖించాలి అంటే రావణ మిత్రమౌపైకం కర్తం రామస్థానం పరీక్షత అని చెప్పని నువ్వు కనుక మంచిగా ఉండాలంటే రామచంద్రుడితో స్నేహం చేసుకో. స్నేహం చేసుకుంటే నువ్వు నీ వాళ్ళు అందరూ కాపాడబడతారయ్యా అని చెప్పి తేన మైత్రీ భవతు ఇది జీవితమిచ్చతి. కనీసం నువ్వు కనుక బ్రతికుండాలన్నప్పటికీ కూడా ఆ స్వామి రామచంద్రుడితోటి నువ్వు మిత్రత్వాన్ని నెరపాలయ్యా. నా స్వామి ఎవరనుకుంటున్నావు? నువ్వేమన్నా ఇంత నాకు అపకారం కలిగించావని చెప్పి నేను శిక్షిస్తాను అనుకుంటున్నావా? ఎప్పటికీ ఏనాడు కలిగి జరగదు. ఒక్కసారి కనుక ఆయన దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి నువ్వు శరణాగతుడు కనుక అయినట్టయితే నిన్ను కాపాడుతాడు. ఈత సహి ధర్మాత్మ శరణాగత వత్సల, నా స్వామి శరణాగత వత్సలుడు అది వెళ్ళమని చెప్పి అంటుంది సీతమ్మ. కృష్ణుడు రావణాసుడికే బోధించిన ఆ కళని తల్లి ఎవరితో ఉందో అటువంటి ఆవిడ ప్రపంచంలో ఒక మరెవరు ఎవరికి లేనటువంటి విలక్షణ వ్యక్తిత్వం ఉన్నటువంటిది మా సీతమ్మ. ఇదిగో మేము ఆ గోష్ఠికి చెందిన వాళ్ళము. తర్వాత ఈ ప్రపంచంలో అందరినీ సమదృష్టితోనే చూడాలి మనం అనేటువంటి మహాత్మురాలు మా సీతమ్మ. ఎందుకని అక్కడ అమ్మవారు అంటుంది మన సీతమ్మ తల్లి, ఈ ప్రపంచంలో తప్పు చేయని వారు ఎవరు అనేటువంటిది సీతమ్మ యొక్క ఆవిడ యొక్క వ్యక్తిత్వం. ఆంజనేయ స్వామి ఆ చెట్టు మీద కూర్చుని మొత్తం అంతా
గమనిస్తున్నారు కింద మొత్తం అంతా అశోకవనంలో ఆ చెట్టు కృష్ణవృక్షం మీద పైన కూర్చొని రాక్షస స్త్రీలు చుట్టూ ఉండి ఎంత సీతమ్మ తల్లిని మాటలతో హింసించారో, చేష్టలతో ఎంత ఆవిడని అవమానించారో మొత్తం అంతా గమనిస్తూనే ఉన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత రావణ వధం జరిగిపోయింది. మనకు అందరికీ తెలుసు. రావణాసురుడు రామచంద్రుడు సంహరించాడు. సంహరించిన తర్వాత ఈ విజయవార్తని వెళ్ళి సీతమ్మకు చెప్పి రావాలి. ఆంజనేయ స్వామిని పంపించారు. ఆంజనేయ స్వామిని పంపించిన తర్వాత అక్కడ అశోకవనానికి చేరుకున్న తర్వాత సీతమ్మ తర్వాత ఇదిగో రావణ వధ అనేటువంటిది జరిగింది అని నివేదించారు సీతమ్మకి. ఎప్పుడైతే సీతమ్మకు నివేదించారో ఆవిడేం మాట్లాడలేకపోతే, మాట్లాడలేనప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఆలోచించానమ్మా. అమ్మ ఏ రావణ వధ గురించి చెప్పాని ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడిగాడు. అడిగితే ఆవిడ అందుక ఇంత చల్లని వాత తీసుకొచ్చాడు, ఏం మాట్లాడలేకపోతున్నాను, అంతేకాకుండా ఇంత చల్లని ఇంత అమృతమయమైన వాత తెచ్చినా నీకు నేను ఏం బహుమానం ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాను అంది సీతమ్మ. అనగానే ఆంజనేయ స్వామి అన్నాడు, గంగన్నకు బహుమతి ఇస్తావా తల్లి అని అడిగాడు. తప్పకుండా హనుమ, నా పరిధిలో ఉన్నది తప్పకుండా నీకు ఇస్తాను అన్నాడు. మాట తప్పవు కదా అన్నాడు. మాట తప్పడం మా రఘువంశంలో లేదు, మాకు లేదు అంది సీతమ్మ. అయితే వినమన్నాడు, ఇదిగో ఈ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఎవరైతే ఉన్నారో నిన్ను ఏ విధంగా హింసించారు రకరకాల వాళ్ళ మాటలతోటి చేష్టలతోటి, దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. కానీ నాకు ఒక్క వరాన్ని నువ్వు ఇవ్వాలి, నా కోరిక తీర్చాలి. ఎటువంటి కోరిక? ఈ రాక్షసులందరినీ కూడా వాళ్ళ మీద పడి వాళ్ళందరినీ పుట్టి వాళ్ళని పిచ్చి ముద్ద కింద చేసి మెడకాయ విరిచేసి చెవులు పీకేసి కాలు విరిచి చేతులు విరిచి రకరకాలుగా హింసించి ముక్కల కింద నరికి ఈ విధంగా వాళ్ళని చిత్తహింస చేసి నేను వధించాలని అనుకుంటున్నానమ్మా. ఈ చిన్నపాటి వారని నాకు ఇవ్వరిసింది అని చెప్పండి. అన్నప్పుడు సీతమ్మ అంటుంది, నాయన పాపానామ వధానామ వధానాం ప్రవంగమ కార్యం కరుణమారి అయినా నక చిన్న అపరాధ్యతి. ఈ ప్రపంచంలో నాయన నిజంగా పెద్దలు అనుకున్న వాళ్ళు, పెద్దలైన వాళ్ళు, ఆరులైన వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తారయ్యా. అంటే తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించుకుంటూ వెళ్ళిపోతే ఇక ప్రపంచం ఇంకా ఎవరు మిగులుతారు? అంటే తప్పు చేసిన వాళ్ళలో మనస్సులో వాళ్ళకి పరివర్తన రావాలే తప్ప మనం శిక్షించామనుకో వెంటనే వాడు కదా వాడు ఆ ప్రకారం మనశిక్ష విధించాం, వాడు మరణిస్తాడు. కానీ తర్వాత బుద్ధిలో మార్పు ఎలా వస్తుంది? ఇది మనం ఆధునికులు చెప్పినట్టు ఈ రోజుల్లో కూడా ఎవరికైనా కానీ ఉరి శిక్ష వేయటం అనేది కాదండి, వేయటం కాదు. వాడు వేస్తే వాడు వెంటనే పోతాడు. కానీ అలా కాకుండా వాళ్ళలో ఖైదీలో మార్పు రావాలి అని మనం అనుకుంటాం కదా. దీనికి అసలు మూలభూతమైనటువంటిది ఇటువంటి యొక్క ఆలోచనకు మూలభూతమైనటువంటి మన సీతమ్మ తల్లి. పాపానామ శుభానామ వధానాం ప్రవంగమ కార్యం కరుణమారి అయినా నాకు చిన్న అపరాధ్యతి. ఈ ప్రపంచంలో తప్పు చేయనటువంటి వాడు అంటే ఎవరైనా ఉన్నారా హనుమ? కాబట్టి ఈ రాక్షసులు ఎవరుతున్నారో వీళ్ళతో నేను చక్కగా వాళ్ళని కూడా చక్కగా నాకు తోడుగా ఉన్నారు, ఒక స్నేహితురాల కిందనే భావించాను తప్ప వాళ్ళని వేరే విధంగా నేనేదో అనుకోలేదయ్యా. పైగా వాళ్ళ ప్రభు అయినటువంటి ఆ రాక్షసురాజు రావణాసురుడు ఏది ఆజ్ఞాపించారో అదే విధంగా వాళ్ళు చేశారు. వాళ్ళ తప్పే ఉంది ఇందులో. కాబట్టి అటువంటి ప్రభువాజ్ఞ పాటించిన వాళ్ళని బహుకరించాలే తప్ప వాళ్ళని మనం వధించి ఎంతవరకు తగ్గుతుంది. కాబట్టి వాళ్ళని తప్పు చేయని వాడి ప్రపంచంలో ఉండదు హనుమ. కాబట్టి వాళ్ళని వదిలేస్తుంది అని చెప్తాంటుంది శ్రీగుణవతి. కాబట్టి మనకు ఉంటారు దీపరాశుల భట్టలో వారు కూడా మనకు శ్రీగుణ రత్న కోచల్లో అంటారు. అంటే అమ్మ మీ యొక్క అద్భుతమైన గుణాన్ని ఆశ్రయించి కళ్యాణ గుణాన్ని ఆశ్రయించి మేమందరం కూడా ఉన్నామమ్మా. అంటే ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా అవతల వాళ్ళకి మేలు చేకూరాలనేటువంటి యొక్క స్వభావం ఏదైతుంది అదే మాకు రక్షకం. మాతరుమైదిని రాక్షసి పోయి తదైవాద్ర పరాధాస్తయ రక్షించ పవనాత్మజాలఖతరం రామస్య గోష్ఠీకృత కాకం తంచ విభీషణం చరమిత్యర్థి క్షమారక్షత స్థానశాంధ్ర మహాగమ సుఖభయం శాంతి స్థవా. భద్రవారు మనకి చెప్పింది లోపల ఇదిగో ఈ యొక్క కళ్యాణ గుణం ఏదైతే ఉందో కాకాసురుడిని చక్కగా కాపాడినటువంటి మీ కళ్యాణ గుణమే. తర్వాత విభీషణుడికి అతన్ని మొత్తం ఆ రాజ్యాన్ని కూడా ఎత్తించినటువంటిది ఆ చల్లని యొక్క మనస్తత్వం, ఒక చల్లని యొక్క వ్యక్తిత్వం ఇది తల్లి. ఇన్నాశ్రయించి మేమందరం కూడా ఇదిగో ఎంతో చాలా సుఖంగా ఉన్నామమ్మా. ఈ కళ్యాణ గుణాన్ని నేను ఏం కొనియాడగలవంటారు. అంతేకాకుండా మనకు లక్ష్మణస్వామి అరణ్యానికి రామచంద్రుడు అరణ్యానికి బయలుదేరాడు. సీతమ్మ ఆయన అనుసరించి వెళ్ళడానికి విశ్వప్రయత్నం చేసింది. రకరకాలుగా స్వామి అనునయించాడు. అరణ్యంలో ఉండే కష్టాలు చెప్పాడు.
అంతా చెప్పింది వద్దని చెప్పినప్పుడు సీతామాత ఏదో తన ప్రయత్నం పనిచేసుకుని రామచంద్రుడు వెళ్ళడానికి అంగీకారం పనిచేసుకుని స్వామికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. మా వదిన గారిని పంపించడానికి అరణ్యాన్ని తీసుకువెళ్ళడానికే ఇంత కష్టంతో ఒప్పుకున్నాడే మా అన్నయ్య, మరి నన్ను అంగీకరించడా అనేటువంటి కొంచెం శంక కలిగింది లక్ష్మణస్వామికి. వెంటనే ఏం చేశాక, అన్నయ్య నన్ను ఎలాగైనా సరే నీతో పాటు నన్ను వెళ్ళాలి, నేను నిన్ను వదిలి చేపను తీసేసి నీళ్ళలోంచి తీసి బయట వేస్తే అది ఎలా బతకలేదో నేను కూడా అలా బతకలేనయ్యా, నీతో పాటు నేను వస్తా, నీకు సమస్తమైన కైంకర్యాలు నేను చేసుకుంటా అని చెప్పని స్వామి పాదాల మీద పట్టుకుని ప్రార్థన చేశారట. సభ్రాత శరణోగారం నితీజ రఘునందన, ఏం చెప్పినప్పటికీ కూడా స్వామి వద్దు నాయన, ఇక్కడే ఉండు, మన అమ్మా నాయనలు ఉంటే వాళ్ళని చక్కగా చూసుకో, రాజ్యాన్ని చక్కగా పర్యవేక్షించు, మిత్రులతో చక్కగా ఇక్కడ ఉండు అని చెప్పారు స్వామి. కాదని చెప్పని ఇక లాభం లేనప్పుడు ఏం చేశారట, ఒక్కసారి సీతమ్మ వారి వైపు చూశారట. చూసి కళ్ళతో అమ్మా కొంచెం నన్ను కూడా అనుమతించు, నీతో పాటు వచ్చేలాగా కొంచెం రికమెండ్ చేయమని చెప్పని అడిగాక. అంటారు మనకి సీతామవాచాపి యశాహ రాఘవంచ మహావ్రతం, అంటే అమ్మవారి యొక్క పురుషకారంతో ఓన్లేండి ఇతను కూడా మనతో పాటు వస్తాడు, రానివ్వండి అరణ్యానికి, మనకు తోడుగా ఉంటాడు అని చెప్పి ఒక చిన్న సైడ్ చేసిందేమో. అప్పుడు సరే నువ్వు కూడా రావయ్యా అన్నాడు. అంటే మరి అరణ్యానికి వచ్చి నువ్వేం చేస్తావు, మాతో ఉంటావు కదా, మా పని మాకు ఉంటావు, మరి నువ్వేం చేస్తావు వచ్చి అన్నప్పుడు, మేము వచ్చి సమస్తమైనటువంటి కైంకర్యం ఏదైతే ఉంటుందో కైంకర్యాలు ఉంటాయి అవన్నీ నేను చేసుకుంటానన్నాడు. అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వతశ్చతే భవాంస్తు సహ వైదేహ్య గిరిసానుషురంస్యతే. మీరు మీ యొక్క పతితోటి అన్న, మీరు వదిన గారు, మీ ఇద్దరు కూడా ఈ పర్వత ప్రాంతంలో సానులందు కనుక చక్కగా కనుక మీరు విహరిస్తూ కనుక ఉన్నట్టుంటే నేను మీ వెనకాలే ఉంటూ మీకు సంబంధించిన సమస్త విధమైన కైంకర్యాలన్నీ కూడా నేను చేస్తానని చెప్పాను. అన్నప్పుడు ఏం చేస్తారు ఈయన, చక్కగా లోపల అరణ్యాల లోపలికి వెళ్ళడము, కందమూలాలన్నీ కూడా చక్కగా సేకరించడము, రకరకాలైనటువంటి ఫలాలు అంటే పళ్ళు అన్నీ కూడా చక్కగా సేకరించడము, స్వామికి సమర్పించడము, ఆశ్రమం త్యాగులు చక్కగా వాటిని పరిమార్జనం అంటే వాటిని చక్కగా శుభ్రం చేయడం, అన్ని రకాల కైంకర్యం. ఒక కైంకర్యం ఏంటి, అన్ని రకాల కైంకర్యం మేము చేస్తామన్నాడు. అంటే సర్వం కరిష్యాన్ని, మొత్తం సమస్త కైంకర్యం. మరి వాటికి ఏం కావాలంటే 2 వస్తువులు తీసుకెళ్ళాక లక్ష్మణస్వామి తనతో పాటుగా. 2 వస్తువులు ఏంటది, ఖనిత్ర పిటకములు అంటారు. అంటే ఏంటి, మనకు ఈ యొక్క గడ్డపార కంప పట్ట కావాలి కదా, దేంట్లో ఎట్టి పళ్ళు కానీ ఏమన్నా తేవడానికి కానీ ఒక తవ్వడానికి ఏమన్నా ఉంటే గడ్డపారు కావాలి కదా. కాబట్టి తట్ట ఒకటి, తవ్వడానికి ఒక గుణపం ఒకటి, ఒక తట్ట ఒకటి, ఒక గుణపం ఒకటి, ఖనిత్ర పిటకాలు తీసుకుని ఈ 2 తీసుకుని రథాన్ని వెళ్ళాక. అంటే అమ్మవారి యొక్క పురుషకాలంతో లక్ష్మణస్వామికి అటువంటి సీతారాముల యొక్క మిథున కైంకర్యం ఏదైతుందో అది లభించింది స్వామికి. తర్వాత ஆலிமலை கண்ணா ஒன்று நீ கருவேடு ఆలిపుక్కు మొహందు కొడారి తేడి, ఆలిపుక్కు మొహందు కొడారి తేడి. ఆలిపుక్కు అంటే నది సముద్రం లోపల ప్రవేశించి అంటున్నారు. అంటే మనం చెప్పుకున్నట్టుగా దీన్ని సహల విద్య అంటాం. అంటే హృదయ పుండరీకాంతర్వక్తి అయినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో దాన్ని మనకి చక్కగా ఉంటారు. తర్వాత ముఖందు కొడు అంటే చక్కగా నీళ్ళన్నింటినీ కూడా హరిపారాన్ని ఊసారి కొడుందు ముఖందు కూడా ఆర్పు ఏరి అంటే ఏంటి, పైకి ఇంకా పైకి వెళ్ళి ఇంకా నువ్వు గర్జించాలి అంటున్నారు. ఆ గర్జన ఎలా ఉండాలిట, భక్తులు ఎవరైతే ఉంటారో ఈ భక్తుల హృదయాలకందరికీ కూడా ఆనందం కలిగేలాగా ఉండాలట. భక్తుల హృదయాలకు ఆనందం కలగటువంటి ఎలాగా, మన హనుమ లంకకు వెళ్ళాడు, లంకకు వెళ్ళి లంక నుంచి మళ్ళీ తిరిగి వస్తున్నట్ట. ఈ తిరిగి వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి ఈయన ఎప్పుడు వస్తారో, ఆ హనుమ ఎప్పుడు వస్తున్నాడో అంతవరకు ప్రాణాలన్నీ కూడా ఉక్కబట్టుకొని అలా ఒంటికాల మీద ఉన్నట్టుగా అంగదుడు, జాంబవంతుడు ఇత్యాది వీళ్ళందరూ కూడా వానర వీళ్ళు సముద్రం ఇది పక్కన ఉన్నారట. ఆంజనేయ స్వామి అలా పైనుంచి సముద్రం మీద నుంచి వస్తూ ఇంకా కొద్ది దూరం ఉండడంగానే చక్కగా ఆనందంగా గర్జన చేశారట. ఆ గర్జన ఇంకా దిగలేదు, ఇంకా కొంత దూరంలో ఉన్నారు. ఆ గర్జన విధంగానే వెంటనే వీళ్ళందరికీ కూడా ఆనందపడ్డారట. ప్రాణం లేచొచ్చినట్టు అయింది. హనుమ ఏదో ఒక విజయాన్ని సాధించండి, సీతమ్మ వారిని దర్శించండి, ఈ విధంగా గర్జన చేయడు, అది మా ప్రాణాలు ఇప్పుడు నిలబడ్డాయి, కుదుటపడ్డాయి అనుకున్నట్టు, ఇదిగో అలా గర్జించాలని చెప్పండి.
అలాగే రుక్మిణి స్వయంవరం ఉంది. రుక్మిణి స్వయంవరం లోపల ఇంకా కృష్ణ పరమాత్మ వస్తాడో రాడో, ఈ లోపల నన్ను తీసుకువెళ్ళి వేరే వాడికి శిశుపాలుడికి వాడితో కట్టబడితేనో అన్నటువంటి సంశయంతో గౌరీ మందిరానికి అని చెప్పని బయలుదేరినటువంటి రుక్మిణి ఎంత సంశయంతో ఆ సంశయం మొత్తం తీరేలాగా, ఆవిడ భయం తీరేలాగా దూరం నుంచి వస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ తన పాంచజన్యాన్ని పూరించాక, ఎప్పుడైతే పాంచజన్యం పూరించాడో వెంటనే రుక్మిణీదేవి మనసు కుదుటపడిందిట. అమ్మయ్య, నా హృదయపుడు చల్లబడింది, స్వామి వస్తాడు తొందరగా అని చెప్పండి ఆవిడ చాలా ఆనందించింది. తర్వాత మనకు ఊడి ముదల్వన్ ఉరువం పోరు మేఘరుత్తు, ఊడి ముదల్వన్ ఉరువం పోరు మేఘరుత్తు. ఊడి ముదల్వన్ అంటే ఏంటి? ఈ సమస్త సృష్టికి కూడా కారణభూతులైనటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నాడో ఊడి మొదలు ఉరువం పోలు, ఉరువం అంటే మనకి రూపం అనమాట. ఉరువం పోలు మేఘరుత్తు అంటే స్వామి ఆ నారాయణుడి యొక్క దివ్య దేహ కాంతి ఏదైతే ఉందో ఆ విధంగా ఈ యొక్క రంగు ఉండాలి అని చెప్పి అంటున్నారు. చెప్పి ఊడి మొదలుగా నురువంపారుమే కరుత్తు పాయం తోలుடைய పద్మనాభన కై ఆడిపోలు మిన్ని. పద్మనాభుడి యొక్క చేతిలో ఉండేటువంటి ఆ యొక్క చక్రాయుధం ఏదైతే ఉందో అది అందమైనటువంటి బాహువుట. స్వామి అందమైన బాహువుల్లో ఆ చేతిలో ఉంటే ఒక చక్రాయుధం లాగా ఎరుపులు ఆ విధంగా ఉండాలి అని చెప్పండి. మనకి అందమైన అన్నదానికి తమిళ భాషలో అరహర్ అనేది పేరు, అరహియ అని అంటాం. రంగనాథుడి పేరు మనం ఏం చెప్తాం? అరహియ మనవాళ్ళని అంటాం. అంటే ఏంటి? అందమైన అల్లుడు. అంటే ఈయన అల్లుడు ఎవరికి? పెరియాడు వారికి ఈయన అల్లుడు. కానీ శ్రీరంగనాథుడికి ఎప్పుడైతే గోదాదేవి వివాహం ఆడారో ఆయనకు ఒక పేరు వచ్చింది, అరహియ మనవాళ్ళని అని చెప్పని. అలాగే మనకు నరసింహస్వామి ఉన్నాడు, లక్ష్మీ నరసింహస్వామికి ఒక పేరు ఉంది, అరహియ సింగర్ అంటారు. అంటే అందమైనటువంటి సింహము అని చెప్పని. మనకి విష్ణు సహస్రనామంలో చెప్తాం కదా, నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ, నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ప్రశస్తమైనటువంటి మంచి అందమైనటువంటి కేశ సౌందర్యం అంటే ఎటువంటి మంచి గడ్డము జూడు ఇవన్నీ మొత్తం ఉంటేనే మనకి నరసింహస్వామికి అందం కదా. సరే ఆయన కూడా అందగాడు అని పేరు, అరహేయ సింగర్ అని చెప్పండి. అలాగే మనకి వనాద్రి ఉంది. ఆ వనాద్రి నాథుడు ఎవరైతే ఉన్నారో సుందర బాహు స్వామి, ఆయన బాహువులు ఎవరైతే ఉన్నారో చేతులు ఎలా ఉంటాయి అనేది అందమైనటువంటి చేతులు ఆయనవి. అది దానికి ఒక అందమైనది పేరు ఉంది, అలహర్ అంటారు. మనం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వనాద్రి ఆ యొక్క కోయిల్, అలహర్ కోయిల్ అంటారు. అందగాడి యొక్క కోయిల్ అని దానికి పేరు. అంటే ఆ స్వామి పేరే అలహర్, ఆయన సుందర బాహు స్వామి అని ఆయనకు పేరు. ఇక్కడ ఏమంటున్నారు? ఆ యొక్క పద్మనాభుడు అందమైనటువంటి చేతిలో చక్కగా చక్రాన్ని ధరించేది మా స్వామి, ఆ చక్ర మెరుపులాగా ఉండాలని చెప్పంటున్నారు. దాని తర్వాత వలంబురి పోరు నిన్నది రెండు, మా స్వామి చేతిలో ఉండేటువంటి శ్రీ పాంచజన్యం ఏదైతే ఉందో ఆ పాంచజన్యంలో వచ్చేటువంటి ఖర్చన ఏదైతే ఏముంటుందో ఆ శబ్దం ఎలా ఉంటుందో అదిగో అలా ఉండాలయ్యా, నువ్వు ఈ ఉరుములు ఆ విధంగా ఉండాలి అని చెప్పని అంటున్నారు. అంటే ఆ యొక్క ఏమిటి దానికుండే ప్రత్యేకత బాగానే ఉండాలి అని ఎందుకంటున్నారు అంటే ఎప్పుడైతే శంఖధ్వని కనుక అలాంటి శబ్దం వస్తుందో అధర్మ పరులైనటువంటి వాళ్ళ గుండెలు అలికిపోవాలి, అధర్మ పరులైన వాళ్ళు చాలా భయభ్రాంతులు కావాలి, భగవద్భక్తులైన వాళ్ళందరూ కూడా ఆనందించాలి అని చెప్పంటున్నారు. కౌరవ పాండవుల యొక్క యుద్ధం, కొన్ని అక్షోహిణ స్వామి అటు కొన్ని ఇటు, ఈ మధ్య లోపల రథం శాపయమేచ్చుక అని చెప్పి స్వామి ఎక్కడ రథాన్ని ఎక్కడ నిలిపాడు మధ్య లోపల. నిలిపిన తర్వాత మరి యుద్ధం ఆరంభం అవ్వాలంటే ఇక యుద్ధం ఆరంభం చేస్తున్నాం అంటే కొన్ని సూచనలు, కొన్ని చిహ్నాలు, కొన్ని ధ్వనులు చేస్తున్నారు కదా. అక్కడ వాళ్ళు కొన్ని శబ్దాలు అవన్నీ చేశారట. వెడిపక్షం వాళ్ళు, ఈ భీష్ములు, దుర్యోధనులు వేరుపక్షం వాళ్ళు అన్ని పరమాలక గోముఖ అని ఇవన్నీ కూడా కలిసి ఏదో ఒక పిచ్చి శబ్దం కింద వచ్చిందిట. కానీ ఇక్కడో వీళ్ళ శబ్దం ఎలా ఉందిట, ఈ రూపకర పాండవులు కూడా క్రమ పద్ధతి లోపల శంఖారావం వీళ్ళు చేశాక ఎలా ఉంది. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దబ్భో మహాశంఖో భీమకర్మ వృపోదర. చక్కగా క్రమ పద్ధతులు వీళ్ళు చేశారు. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ, దేవదత్తమైనటువంటి శంఖాన్ని అర్జునుడి, అలాగే పాంచజన్య శంఖాన్ని కృష్ణ భగవానుడు చక్కగా పూజించారు. అయితే ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ శంఖాన్ని పూజించారో అక్కడ ఏమైంది, కౌరవుల లోపల వాళ్ళ గుండెలు పగిలిపోయాట. అఘోషోధాత రాష్ట్రాన్ని హృదయాన్ని యదావేయంతి. వాళ్ళు ఎప్పుడైతే స్వామి శంఖాన్ని పూజించారో
వాళ్ళ గుండె పగిలిపోయేట భేదిపడ్డాయట. ఇక మనం జయించేదనేటువంటి ఒట్టి మాట అన్నటువంటిది వాళ్ళకి ఒక ఆశంక అనేటువంటిది వాళ్ళకి కలిగినట. ఇదిగో అలా ఉండాలి. ఈ ఉరుములు ఉన్నాయి, ఇవన్నీ వీటిగా చెప్తాం కనుక ఈ ఉరుములు కనుక విన్నవాళ్ళు ఆహా గోపికలు ఎంత చక్కగా వీళ్ళు చేస్తున్నారు, ఈ యొక్క ధర్మాస వ్రతం ఎలా చేస్తున్నారు, వర్షం కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు అని లోకులందరూ కూడా సంతోషించాలి. మీ ఉరుములు విని వర్షం పడుతోంది పోతోంది అని చెప్పని. ఇక మిగిలిన వాళ్ళు భక్తులు కానీ వాళ్ళ గుండెలు వాళ్ళు వేరే రకంగా అలసిపోతాయన్నట్టుగా చెప్తున్నారు మన అందార్తలు. సరే, దీని తర్వాత తాళావే ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా తాళావే శాంగముదైత శరమలైపోలు. మా స్వామి చేతిలో ఉన్నటువంటి శాంగం అనేటువంటి ధనుస్సులోంచి ఎటువంటి ఎడతెగక ఒక బాణ పరంపర ఎలా వస్తూ ఉంటుందో ఆ విధంగా ఈ వర్షం కూడా అలా ఉండాలి అని చెప్పని ఆకాంక్షిస్తున్నారు మన గోపికలు. మరి శ్రీ మహావిష్ణువు ఎక్కడా కూడా శాంగమైన ధనుసులో మనకి యుద్ధాలు చేశారు అనేటువంటిది చాలా తక్కువ. ఎప్పుడో దేవదానవుల యుద్ధం అప్పుడు చేశారు అని చెప్పని అంటారు. కానీ మనకు ఈ ప్రపంచంలో రామచంద్రుడి కింద అవతరించిన తర్వాత అప్పుడు మనకి రామచంద్రుడి యొక్క ధనుసు యొక్క గొప్పదనం ఎంతనో స్వామి ఆ యొక్క బాణ వర్షాన్ని ఎలా కురిపిస్తారో మనకి శ్రీరామాయణంలో మనం చక్కగా మనం చూడొచ్చు. రామచంద్రుడికి రావణాసుడికి ఇద్దరికి యుద్ధం జరుగుతోంది. వారు చక్కగా రథం మీద ఉన్నారు, చక్కగా అనేక గుర్రాలు, తర్వాత చేతుల రకరకాల ఆయుధాలు ఉండి ఉన్నారు ఆ రావణాసుడు. ఇటు పక్కన రామచంద్రుడికి ఒక రథం లాంటిది ఏమీ లేదు. మన సిరియ తిరువడి అంటాం కాదు, మన ఆంజనేయ స్వామి ఆయన మీద అధిరోహించి ఉన్నాడు స్వామి. ఇతనికి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో ఒక నియమం ఉంటుంది. ఎటువంటి నియమం అంటే అవతల వాడిని పడేయాలి అంటే ఆ గుర్రాన్ని చంపాలి, తర్వాత సారథిని చంపాలి, ఆ రథాన్ని విరిచేయాలి, అంత చేసిన తర్వాత వాడి నిరాయుధుని చేసి చంపాలి. ఇది యుద్ధంలో నియమం. అయితే ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో రామచంద్రుడు విజృంభిస్తున్నాడు. విజృంభిస్తున్నప్పుడు రావణాసుడు ఒకసారి చూశాట. చూసిన తర్వాత ఆహా ఈయన రథం ఏది అంటే ఆంజనేయుడు. ఈ ఆంజనేయుడిని మనం కనుక నాశనం చేసినట్లయితే స్వామి పడిపోతాడు అనుకున్నాడు. వెంటనే రావణాసుడు ఆ సమస్త ఆయుధాలు ఈయన మీద కురిపించాడు. ఎవరి మీద? మన ఆంజనేయ స్వామి మీద. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి విగ్రహంగా అలాగే ఉన్నాడు, కానీ దేహం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. రక్తం ఏదో పారుతుంది ఆంజనేయ స్వామి దేహం నుంచి. అయితే ఎలా ఉన్నాడు ఆంజనేయ స్వామి? ఈ మందార చెట్టు ఉందనుకోండి, ఇంత మందారాలు కనుక ఆకు కూడా కనబడిన విధంగా కనుక చెట్టంతా కూడా మందారాలు ఎర్ర మందారాలు కనుక ఉన్నట్లయితే ఎలా ఉంటుందో అలా పుష్పించిన మందార వృక్షం కింద ఉన్నట్టు మన ఆంజనేయ అంతా రక్తంతో నిండిపోయింది దేహం మొత్తం అంతా కూడా. అయితే ఈ తడి తగిలింది స్వామి పాదానికి. ఒకసారి కిందికి చూశారు. ఎప్పుడైతే కిందికి చూడంగానే తనకైతే ఏమన్నా పట్టుకుంటారు స్వామి, కానీ తన వాళ్ళ కనుక ఏ కించిత్ కొంచెమైనా కనుక ఏమన్నా కనుక గాయం కానీ ఏదైనా బాధ కలిగితే స్వామి తట్టుకోలేడు. వెంటనే విజృంభించేస్తారు స్వామి. విజృంభించి రావణాసురుని మొత్తం అంతా కూడా ఆ గుర్రాన్ని చంపాడు, సారథి తల తగవేశాడు, తర్వాత ఆయుధాలు ఈ మొత్తం అంతా నాశనం చేశాక చేసినప్పుడు ఏమవుతుంది? ఈ రావణాసుడు ఏమవుతున్నాడో రావణాసు మీద బాణ పరంపర ఎలా కురిసిందంటానికి శాంగమలైతే శరమలైపోదు. ఎటువంటి వర్షంలా కురిసిందంటే బాణ వర్షం తట్టుకోలేకపోయేట రావణాసుడు. అయితే అటు ఇటు దీని తప్పించుకుంటున్నట్ట ఒక ఆలోచన చేశాడు రావణాసుడు. స్వామికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాన్ని తప్పుతున్నారా అని అనుకున్నట్ట. స్వామికి ఉండే నియమాలు మనం కూడా కొంచెం గమనించినట్టయితే స్వామికి రామచంద్రుడికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎవరైనా కనుక శత్రువు కనుక శరణాగతులైతే అయ్యా నువ్వే నాకు దిక్కంటే వారి మీద బాణం వదలడు, ఇది మొదటి నియమం. ఎవరైనా కనుక వెన్ను చూపి కనుక యుద్ధం నుంచి కనుక పారిపోతూ ఉంటే వారి మీద బాణం వేయడు రామచంద్రుడు, రెండవ నియమము. మూడో నియమం ఏంటంటే ఎవరైనా కనుక చేతిలో కనుక ఆయుధం లేదనుకోండి నిరాయుధుడు, వారి మీద బాణం వేయడు. కానీ ఇక్కడ బాణ వర్షం ఎప్పుడో రావణాసుడి మీద పడుతోంది. ఎందుకు ఇలా పడుతోంది అనుకున్నాడు రావణాసుడు. ఏం కారణం అని చూస్తే చేతిలో ధనుష్ఖండం మిగిలి ఉంది. అంటే ధనుసును విరిచేశాడు రామచంద్రుడు. చేతిలో మిగిలిపోయిన ముక్క పట్టుకున్నాడు, భాగాన్ని పట్టుకుని దాంతో ఈ బాణవర్షం ఏదైతే ఉంటుందో దీన్ని అటు ఇటు చెదరగొడుతున్నాక అప్పుడు వెంటనే ధిక్ అని చెప్పి దాన్ని పక్కన పడేసాక బాణవర్షం కూడా ఆగిపోయింది. శాంగమలైతే శరమలైపోయింది. అది ఆగిపోయిన తర్వాత వెంటనే చెప్పారు రామచంద్రుడు. మన కంపరామాయణంలో చాలా అద్భుతంగా చెప్తారు. ఇల్లిపో నాలేవా అంటారు. అంటే ఇవాళ వెళ్ళిపో,
రేపురా అని సూక్ష్మంగా చెప్పారు అక్కడ. అంటే ఏంటి? గచ్చాను జానామి, ప్రార్థించారు రాజా, గచ్చాను జానామి, నేను వెళ్ళటానికి నీకు పర్మిషన్ ఇస్తున్నాను, వెళ్ళిపో. నేను ఇప్పుడు నేను చంపను, నేను పర్మిషన్ ఇస్తున్నాను, వెళ్ళిపో. వెళ్ళిపోయి రేపు మళ్ళీ కొత్త రథం తీసుకో, కొత్త సారథి, మళ్ళీ గుర్రాలు, మళ్ళీ కొత్త ఆయుధాలు, మళ్ళీ బలం పుంజుకొని మళ్ళీ రేపురా, అప్పుడు నా పరాక్రమం ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పన్నట్టు రావుతుంది. అలాగా శాంతమైతే శరమలైపో వాడబుడగినవి కేదిరాయి. అలా ఉండాలయ్యా నువ్వు కురిసేటువంటి వర్షము. ఈ కురిసేటువంటి వర్షానికి లోకల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఏం వానండి, కోరికలు వసంచి ఏంటి ప్రమాదమైన వాన కోరుకోవడం ఏంటి అది మా గోపకుల వృద్ధులందరూ కూడా చక్కగా ఆనందించేలా ఉండాలి. అంత గొప్ప వర్షం పడ్డప్పుడు, అందుకని కథాకాలం నిండినప్పుడు మేము కూడా సంతోషించే విధంగా ఈ యొక్క వర్షం ఏదైతే ఉందో ఇది కురవాలి అని చెప్పి అంటున్నారు. ఇది ఒక అద్భుతమైన పాశురం. మనకి ఎప్పుడున్నా కానీ ప్రపంచంలో వర్షాలు కురవాలి అంటే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. విరాట పర్వం కొంతమంది తెలియజేస్తూ ఉంటారు. శ్రీ రామాయణంలో కొన్ని ఘట్టాలు కొన్ని అభిభాగాలు చేస్తూ ఉంటారు పారాయణము. కానీ మన సాంప్రదాయం లోపల వర్షం కురవాలి అంటే, భగవదనుగ్రహం మనకి సంపూర్ణంగా ఉండాలి అంటే, అమ్మవారు మనకి అనుగ్రహించినటువంటి ఈ ఆలిమనే కన్నా అనేటువంటి పాశురం ఎక్కడ ఉందో ఈ పాశురాన్ని చక్కగా జపం చేయటము, లేకపోతే దీంతో స్వాహాకారాలతో హవనము చేయటము కనుక చేసినట్లయితే తప్పకుండా మనకి వర్షాలు కురుస్తాయి. ఇలా కురుస్తాయి కూడా మనకని చెప్పి నిరూపించారు. మనకి జగదీశ్వర స్వామి తిరుమల యజ్ఞం చేసినప్పుడు అక్కడ వర్షం కురిసింది, అక్కడ బ్రహ్మాండమైన వర్షం అక్కడ కురిసింది ఈ ఆలిమలే కన్నా పాశురం మహత్యంతో. అంతేకాకుండా మన చిన్నజీవి స్వామి వారు కూడా అక్కడ భాస్కర పేలసులు అక్కడ యజ్ఞం చేసినప్పుడు అక్కడ కూడా పిచ్చిచ్చే సాక్షులం మేము, బ్రహ్మాండమైన వర్షం అక్కడ కురిసింది. అలాగే ఎప్పుడైనా కానీ మన వర్షం కావాలి అనుకునే మనసులో నిజంగా మనం కోరుకుంటే ఇదిగో ఈ ఆలిమలే కన్నా అనేటువంటి పాశురం అయితే ఉందో ఇది మనం చక్కగా దాన్ని కనుక జపం చేసి యజ్ఞం కనుక చేసినట్టయితే వర్షం కురుస్తుంది. అంతేకాకుండా ఈ వర్షం అంటే ఏమిటి? మనకు భగవంతుడి యొక్క కృప. ఆలిమలైన కన్నా అనే పాశురంలో కూడా భగవంతుడి యొక్క ఆందరవారి అనుగ్రహంతో భగవంతుడి యొక్క ఆ కృప అనేటువంటి వర్షం మనందరి మీద కురిసి మనందరినీ కూడా ఆహ్లాదితుల్ని చేస్తుంది. జై శ్రీమన్నారాయణ. ఈ రోజు మీకు అద్భుతమైన పాశురం ఎంతుందో దీన్ని చిన్న చిన్న ముక్కల కింద చెప్తాం. చెప్పిన తర్వాత మీరందరూ కూడా చక్కగా దీన్ని అనుసంధానం చేయండి. ஆழிமலை கண்ணா ஆழிமலை கண்ணா நீ கை கரவேல் ஒன்னு நீ கை கரவேல் ஆழியலு புக்கு ஆணியலு புக்கு ಅಂದು முகந்து கார்த்தேரி கோடார்த்தே ஊழி முதல்வன் ஊழி ஊழி முதல்வன் உருவம்போல் உருவம்போல் மெய் கருத்து ஆழியந்தோளுடை ஆழியந்தோளுடை பனாபன கையில் பர்பநாபன் கையில் ஆழி போலும் மின்னி ஆழி போல் மின்னி வலம்புரி போல் வலம்புரி போல் இருந்து நின்னதிருந்து ஆறாதே தாழாதே ஆர்ந்தமுடைத்த சார்ங்கமுதைத்த ரமலை போல் சரமலை போல் உலகினில் ஆழ உலகினில் ஈதிடாய் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோரெம்பாவாய் திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిం మహిష. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. ఇప్పుడు మనము స్వామివారి నుండి మన యుగంధర స్వామివారి ద్వారా ఈనాటి పాశ్రం యొక్క విశేషార్థాన్ని చక్కటి ఏ రూపకంలో విందాము. యుగంధర స్వామి అడిగాను ఉన్నారా? జై శ్రీమన్నారాయణ. జై శ్రీ. వానదేవుడా గంభీర హృదయుడా, వానదేవుడా గంభీర హృదయుడా, నీ దాతృత్వమున వెనుదీయకుము. వానదేవుడా గంభీర హృదయుడా, సంద్రములోనికి చొచ్చి కడుపు నిండుగా నీటిని పీల్చి, తృప్తిగా నీవు త్రేంచి ఘనముగా నింగిని నిల్చి, ఆదిమూలమగు నారాయణుని దేహము వలె నీ రూపును మార్చి, పొడవగు సుందర చతుర్భుజమున పద్మనాభుని శ్రీహస్తమున చక్రము వలెను మెరసి, శంఖధ్వని వలె ఉరిమి, ఆలసింపక శార్ంగము విడచు శర పరంపరల అనుసరించుచు, ఆలసింపక శార్ంగము విడచు శర పరంపరల అనుసరించుచు, లోకులు పొగడా మేమును నీరాడా, ఆనందముతో ఇలకు దిగిరావ. వానదేవుడా గంభీర హృదయుడా, నీ దాతృత్వమున వెనుదీయకుము. వానదేవుడా గంభీర హృదయుడా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా బాగుందండి. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. మంచి పాట.